థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడు డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏం లేదు సినిమాల్లో. ఫస్ట్ హాఫ్ లో కాసాపు ఏదో దారం బట్టి లాగినట్టు వెళ్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ మీద ఒక 10 minutes ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. టోటల్ జోనల్ ఏంటంటే ఫ్యామిలీకి కనెక్ట్ అయింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓటీటీలో ఇంకేమన్నా ఉంటే ఓటీటీలో యూట్యూబ్ లో చూసుకోవాల్సిందే. విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టిండు. సినిమాలో సింపుల్ స్టోరీ ఏం లేదు, మన ఫ్యామిలీలో జరిగేది వచ్చింది. సినిమా బాలేదు అందరు టాక్ లో ఒకటే వస్తుంది, బాలేదు అని చెప్పి. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్నాడు ఐరన్ పెన్ చేయాలంటే ఫ్యాన్ కూడా ఐరన్ పెన్ చేయాల్సి వస్తుంది, అట్లుందా నా ఫిలిం. సినిమా చూసి నాకు ఎందుకు ఏడుపు వచ్చిందో తెలియదు, కానీ నిజంగా అంతా కనెక్ట్ అయిపోతాం ఎవరో ఒకరు ఏదో ఒక సీన్ లో. నాకు అంతలా అలానే అనిపించింది. అర్థం చేసుకో, ఏం సినిమా భయ్యా. ప్రమోషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీల మీద, తీసే విధానం మీద పెట్టుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే వీళ్ళు చేసే ఓవర్ ప్రమోషన్ మీద ఎగ్జైట్ అయిపోయి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడు డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏం లేదు సినిమాల్లో. నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూడండి. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫ్యామిలీ మూవీ, ఈ రోజుల్లో ఇలాంటి మూవీ రాలేదండి. ఫ్యామిలీ మూవీ చాలా బాగా వచ్చింది. మూవీ మాత్రము ఏ మాత్రం బోర్ లేదండి. కాకపోతే యూత్ కు నచ్చదు, వాళ్ళకి ఏందన్నా రొమాన్స్ అవి ఉండాలి. సినిమా వచ్చేసి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా, యావరేజ్ గానే ఉంది. మళ్ళీ చెప్పాలా ఏంటి, సినిమా మాత్రం అద్దరిపోయింది. బయట బ్లాక్ బాస్టర్ టాక్ నడవట్లేదా ఏంటి, నడుస్తుంది కదా. సినిమా మాత్రం చాలా బాగుందనా. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మళ్ళీ చెప్పాలా ఏంటి, విజయ్ దేవరకొండ యాజ్ ఇట్ ఈస్ దుమ్ము దులిపేసిండు. సినిమా హిట్, అర్థమైందా? ప్లీజ్ డు నాట్ కంపేర్ గీతా గోవిందం, అర్జున్ రెడ్డి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి. బట్ ఫ్యామిలీ స్టార్ ఎవ్రీ ఆడియన్స్ ని షేక్ చేసింది. వావ్ 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 వావ్, అర్థమైందా? నైస్, వెరీ నైస్ మూవీ అండి. మిడిల్ క్లాస్ స్టోరీనే చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఏం లేదు సినిమాలో. బోర్ కొట్టేస్తుంది సినిమా అంతా. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ మీద ఒక 10 minutes ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ ఆ ఇచ్చిన ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, థియేటర్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ అంటాడు, అది ఏదో వెళ్తూనే ఉంటుంది. లాస్ట్లో ఆ ఫైటు, జగత్ బాబు గారు చెప్పే డైలాగ్ తప్ప మిగతా ఏం అంతగా అనిపించలేదన్న నాకైతే. ఇది తీసిన వ్యక్తి మన గీతా గోవిందం డైరెక్టర్ కదా, సేమ్ అదే. అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అయింది, సో దాన్నే పట్టుకొని ఇట్లు కొడదాం అనే తీసినట్టున్నారు సినిమా. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అని అయితే నా ఒపీనియన్. నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసినాడని నేనైతే వచ్చి చూసిన, కానీ ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గీతా గోవిందాన్ని రిమేక్ చేసినారా పరశురామ్ గారు అని అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా అంత హెవీగా లేవు. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 1/2 hour లాస్ట్ ఇంటర్వెల్ ముందర ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది. అంటే నాకు ఒక ప్రాజెక్ట్ అనేది అది బాగా అనిపించింది. సాంగ్స్ కూడా ఏంటి సాంగ్ ఎలా ఉందో దాన్నే సేమ్ గీతా గోవిందంలో ఎలా ఉండేది దీంట్లో కూడా అలా దించిండు. ఫైట్ సీన్స్ కొన్ని చేసేటప్పుడు బాలయ్య బాబు గుర్తొచ్చింది నాకైతే. జై బాలయ్య అన్నాను. మళ్ళా లైగర్ తర్వాత ఇలాంటి ఇబ్బంది పడతాడని, ఇలాంటి క్యారెక్టర్ చేస్తారని నేను విజయ్ దేవరకొండ నుంచి అయితే చూడలేదు. మళ్ళీ దిల్ రాజు గారు ఎందుకు ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. బట్ సినిమా అయితే అంత ఏం లేదన్న, అదైతే కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసింది. ఇది ఏంది ఖుషీనన్నా బాగుండేది, ఇదైతే బాగాలేదన్నా, పెద్ద దెబ్బని అన్న. పోయి చూస్తే తెలుస్తుంది అన్న, మొత్తం బోర్ లాగా అనిపిస్తుంది అన్న. ఇంటర్వ్యూల ముందర ఒక 1/2 hour బాగుంటుంది అన్న. నేను ఎందుకు నెగిటివ్ చెప్తానా చెప్పు, బేకమని అన్న. నాకేమన్నా నెగిటివ్ చెప్తే ఏమన్నా ఉంటుందా చెప్పు? సినిమా బాగుంటే బాగుందని, బాగాలేకుండా బాగాలే. సరేలే, నేను అబద్ధం చెప్తాను, నాలుగు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. నేను నెగిటివ్ అన్న, బాగుంటే బాగుందంట అన్న, నేను ఎందుకు అంటానా? ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ సినిమా చూసాను భయ్యా. ఈ ఫ్యామిలీ స్టార్ కాదు భయ్యా, ఈ సినిమా ఫ్యామిలీ స్టోరీ, మామూలు స్టోరీ కాదు. పరశురామ్ గారు గీతా గోవిందం సినిమా చూసాం, దాని ట్రిపుల్ ఉంది సినిమా. కానీ ఖచ్చితంగా మాత్రం ప్రతి మనిషి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. సామాన్య ప్రజల కోసం తీసాడు. నిజంగా రిచ్ పీపుల్ ఎలా ఉంటారో మీకు తెలుసు, ఒక కామన్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసు. మంచి చెప్తున్నాను కదా, ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఈ సినిమా మాత్రం చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. అబ్బా, విజయ్ దేవరకొండ గారు ఒక చెప్తున్నా కదా, అర్జున్ రెడ్డి తరహా దీన్ని మించిపోయింది అబ్బా, ఒక రేంజ్లో ఉంది. నిజంగా చాలా బాగుంది. ఒక విజయ్ దేవరకొండ మాత్రం నిజంగా చాలా బాగా చూపించారు. నాకైతే నిజంగా విజయ్ దేవరకొండ చూస్తే నిజంగా మరో పవర్ స్టార్ గారు కనిపించారు నాకు. నిజంగా చాలా బాగా చేశారు, క్యారెక్టర్ సూపరు. హీరోయిన్ న్యాచురల్,
ఒక శృతి హాసన్ గారి క్యారెక్టర్ ఎలాగుందో రేసుగుర్రం సినిమాలో ఒక్క రేంజ్లో చూపించారు క్యారెక్టర్ మాత్రం, హీరోయిన్ క్యారెక్టర్ అబ్బా. ఇంకా అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా క్యారెక్టర్లు కూడా చాలా బాగా చూపించారు. బామ్మ క్యారెక్టర్ రెడీ, అలాగే తర్వాత ఫ్యామిలీ, ఒక అన్నయ్య ఫ్యామిలీ గురించి, అన్నయ్య ఒక తాగుపోతే ఎలా ఉంటుంది, మన ఇంట్లో సమస్యల గురించి, అలాగే మన వీడియో వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా మన పర్మిషన్ లేకుండా ఎవరైనా తీస్తే ఎలా ఉంటుందో కూడా చూపించారు. అందుకే దయచేసి మాత్రం ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యులతో సహా వచ్చి థియేటర్లో చూసి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మూవీ అండి. సంక్రాంతికో ఏ శివరాత్రికో కొత్త సినిమా, ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. ఇంకా దయచేసి మాత్రం అందరూ చూడాలి. నిజంగా ఒక మిడిల్ క్లాస్ గురించి ఎంత అద్భుతమైన సినిమా రావడం అంటే హైలైట్ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. ఒక జెన్యున్గా ఉంది సినిమా. వండర్ఫుల్ మేకింగ్. అసలు నిజంగా ఆ లొకేషన్స్ కానీ అది ఎవ్రీథింగ్, యాక్టింగ్ అయితే వండర్ఫుల్. నిజంగా లైగర్ సినిమాతో ఫైట్లో ఉన్నాయి, ఏం లేదన్నారు కదా, వచ్చిండు తెలుగు ఇండస్ట్రీలో లైగర్తో అన్ని వాళ్ళందరూ కూడా క్లియర్ చెప్తున్నారు. విజయ్ దేవరకొండ ఒక చక్కటి ఫ్యామిలీతో వచ్చిన సినిమా, ఫ్యామిలీ స్టార్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకో లెవెల్లో చూపించారు. వండర్ఫుల్ మేకింగ్. ఒకటి చెప్పాలి భయ్యా, నిజంగా మిడిల్ క్లాస్ కూడా పడే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి అనేది మాత్రం ఒక చక్కగా నిజంగా విజయ్ దేవరకొండతో ఎంతసేపు విజయ్ దేవరకొండ అంటే ఒక రొమాంటిక్గా లేకపోతే అంటే ఒక డిఫరెంట్ జోనర్లో వెళ్తే కానీ ఫ్యామిలీ టైప్ని వెళ్ళడం అయితే అల్టిమేటెడ్గా ఉంది. చాలా బాగుంది భయ్యా. నెక్స్ట్ వచ్చి నిజంగా వెన్నెల కిషోర్ టైమింగ్ సెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అల్టిమేట్ భయ్యా. నిజంగా వెన్నెల కిషోర్ గారు విజయ్ దేవరకొండ కాంబినేషన్ అయితే అల్టిమేట్ పంచులు ఉంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో నిజంగా జగపతి బాబు గారు తనకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం, ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. చాలా బాగుంది భయ్యా. నిజంగా విజయ్ దేవరకొండ పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ఛాలెంజ్ తోటి వచ్చిండు. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరం నాకు బాగా నచ్చింది భయ్యా. సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి. సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ రండి, అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తుంది. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, అన్నిట్లో A to Z ఉంది. నాకు కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు, రొటీన్ స్టోరీ ఉంటుంది కాదని అంటలేను. కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ కానీ ఎక్కడ పేరు పెట్టలేదు అన్న. డ్యాన్స్ కూడా ఎక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలామంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగుండదు అన్న, ల్యాక్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా, ఇంటర్వెల్ బేస్ అయినా ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. అలా ఉంటుంది అన్న ఫిలిం. ఓవరాల్గా చాలా బాగుంది అన్న ఫిలిం. ఎక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాగాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ చూడకండి. అలా ఉందన్న ఫిలిం అన్న. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొద్దిగా ఇది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా నో ప్రాబ్లం. ఊరికి అదే వంచి నాకు నోట్లో ఉంచినట్టు అవుతుంది. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందన్న. 5కి 4 ఇస్తాను. ఓకేనా అన్న? ఒక స్టార్ ఫ్యామిలీ మూవీ అంటే చూస్తాను నిజంగా చెప్తున్నా. చాలా రోజుల తర్వాత మనం ఒక హార్ట్ టచింగ్ సినిమా పడ్డది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీలు చూసాం, ఒక యాక్షన్ మూవీస్ చూసాం, ఒక మాఫియా మూవీస్ చూసాం. ఇది ఒక ఫ్యామిలీ నెంబర్ సినిమా. ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక ఫ్యామిలీ మూవీ చూడడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక గీతా గోవిందన్ సినిమా చూసామంటే అప్పట్లో ఆయన కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. దీని తర్వాత అంటే మళ్ళీ ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆల్రెడీ దిల్ రాజు ఈ సినిమా కూడా హిట్ కొడతా అని చెప్పిండు, హిట్ కొట్టి చూపించిండు. ఆల్రెడీ చాలా మంది టీం కూడా సినిమా ఓపుతో ఉన్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా వచ్చి ఎంజాయ్ చేసిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తాయని అనుకుంటున్నా. విజయ్ దేవరకొండ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఎందుకంటే మొన్న డిజెటీలో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సమ్మర్లో చాలా మంది ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన అన్నారు ఆల్రెడీ 200 కోట్లు కొడతా అని చెప్పింది కదా, దాన్ని మించి క్రాస్ అవుతుంది సినిమా. 200 కోట్లు అటు ఇటు కావచ్చు. సినిమా మాత్రం సమ్మర్లో మొత్తం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా, సూపర్. ఇందు నిజంగా హాట్ సమ్మర్ లో వెనీలా ఐస్ క్రీమ్ లాగా ఉంది. హీరోయిన్ అయితే మృణాల్ ఠాకూర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ హిట్ కొట్టాడన్న విజయ్ దేవరకొండ. నిజంగా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఒక హెడ్ ఉంటాడు.
ప్రతి ఒక్క హెడ్ కూడా నిజంగా ఫ్యామిలీ స్టారే. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే మిడిల్ క్లాస్లో హెడ్ అయితే ఉంటారో నిజంగా వాళ్ళైతే ఫ్యామిలీ స్టారే. ఈ సినిమా పేరు ఫ్యామిలీ స్టార్ అని కాకుండా 5 స్టార్ అని పెట్టేది ఉండే, ఎందుకంటే అంత స్వీట్గా ఉంది మూవీ, అయితే అంత కూల్గా ఉంది. నిజంగా డే టైంలో మీరు ఎవరైనా వెన్నెలను చూసి ఉంటారా? నేను చూసిన సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ హాట్ సమ్మర్లో కూల్ అంటే కూల్ కామెడీ చేసిండు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి ఫ్యామిలీ మూవీస్ అంటే అందరికీ విక్టరీ వెంకటేష్ గుర్తొస్తాడు. ఈ సినిమా తర్వాత నుంచి ఫ్యామిలీ మూవీ అంటే విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. నిజంగా చెప్తున్నా క్లైమాక్స్లోనైతే విజయ్ అయితే ఏడిపించేసిండు, కంట్లో నుంచి వాటర్ అంటే వాటర్ వస్తుంది. మూవీ అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, మీ ఫ్యామిలీ తోటి మూవీ చూడండి. ఒక మిడిల్ క్లాస్ అతను ఒక ఎకనామిక్ క్లాస్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్కి ఎలా వెళ్ళాలో అన్నది చూపించినారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతే ఇచ్చి పడేసిండు. ఫుల్ మజా వస్తుంది మూవీ చూస్తే కనుక, ఫుల్ మజా వస్తుంది. థ్యాంక్ యూ. అరే ఈ హీరోని ఇట్లుండదు అందం అట్లుండదు అంటారు, కానీ ఈమె మౌనంతో చంపింది తెలుసా. నిజంగా యాక్టింగ్ మౌనంతో చంపింది. ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా. చాలామంది అంటారు అరే మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారు, అట్లా చేస్తారు, గలీజ్ అని అంటారు, మాస్ అంటారు. కానీ నిజంగా చెప్తున్నా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు బ్రో. వాళ్ళకి నిజమైన స్వచ్ఛమైన మనసు ఉంటుంది. నిజంగా చెప్తున్నా ఎప్పుడు మాసుకుంటారు చూడు, వాళ్ళు మోసం చేసి ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని మనం నమ్మాలి. నిజంగా ఇలాంటి వాళ్ళని ప్రేమిస్తే ప్రేమియాలి. నిజంగా చెప్తున్నా దేవత బ్రో. నిజంగా చెప్తున్నా మృణాలు అయితే యాక్టింగ్ అయితే చంపేసింది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క సెంటిమెంటు, ప్రతి ఒక్క యాక్టింగ్ ఏదైనా సరే నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంపాక్ట్ అయితే నిజంగా చెప్తున్నా. ఒకరికి సొంతం కాదు ఈ స్టోరీ. నిజంగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా బాధ్యతగా ఎప్పుడు పెరిగే పిల్లగాని నుంచి చచ్చిపోయే ముసలోడు వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరికే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. నిజంగా అంత బాగుంది. నిజంగా చెప్తున్నా ఎవరు బాగాలేదు అన్నికి వీలు లేదు. నిజంగా పొరపాటున కూడా సినిమా బాగాలేదు అన్నికి చెప్పడానికి ఎక్కడ వీలు లేదు. నిజంగా మన విజయాన్ని డైరెక్టర్ గారు ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే మన రియల్ లైఫ్లో మన మధ్య తరగతిలో జరిగేదే అక్కడ చూపెట్టిండు సినిమా. అంతే ఎక్కడ మిస్బిహేవ్ ఏం చేయలేదు. మన విజయాన్ని కూడా దానికి తగ్గ యాక్ట్ చేసిండు బ్రో. నిజంగా యాడ్సప్ చెప్తున్నా. ఈ స్టోరీ మాత్రం అంత బాగుందన్న. ఈ సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా నా పరంగా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. నేను కనెక్ట్ అయినా కాబట్టి ఎమోషనల్ కానీ ప్రతి ఒక్కటి కాబట్టి చాలా బాగుందన్న సినిమా మాత్రం. యాడ్సప్ టు చెప్తున్నాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ గురించి చెప్పాలి. అంటే అతను హీరో అయితే నేను చెప్పాను, అంటే హీరో అని అయితే నేను చెప్పాను. ఎందుకంటే అతను మన రిలేటివ్, అంటే మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన బావ కానీ, మన బామర్ది కానీ, మన బాబాయ్ కానీ, ఇలా ఎవరో ఒకరు మన బంధువులాగా అనుకొని చూస్తాము. నాకు అంత బాగా కనెక్ట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ ఉంటుంది మృణాల్ ఠాకూర్ గారు. నిజంగా యాట్రిక్ ఫిలిం పక్కా హిట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మంచి డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్ మంచి మంచి క్యూట్ డైలాగ్స్ కానీ అవి కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగుందని. ఇది ఒక మంచి స్టోరీ. అంటే ఫ్యామిలీ స్టార్, ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ స్టార్ అంటే ఒక అతను ఉంటాడు. అంటే ఫస్ట్ అయిన వెంటనే ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి అని చెప్పి ఎంత కష్టపడి ఉంటాడో మొత్తం వాళ్ళందరి గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వచ్చింది, పండగ వాతావరణం కాబట్టి మన పిల్లలతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ మంచిగా థియేటర్లోకి వెళ్ళి మంచిగా ఏడుస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. సో పక్కా ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాలన్నా ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.